సౌండ్ వస్తుంది. రెడ్ అది. పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్న అంశం చెప్పండి. పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్న అంశం చెప్పండి. అది బయష, దేవుని బిడ్డలతో విరోధం నీకు అంత మంచిది కాదు. ఏం జరిగింది? బయష గారు ఎవరితో పెట్టుకున్నారు? ఎందువల్ల ఆ మాట చెప్పాం మనం? ఎవరితో పెట్టుకున్నాడు చెప్పండి? యోధా రాజు అయినా ఏం పేరు? ఆసానా? ఆసాతో పెట్టుకుంటే అన్నిట్లో ఓడిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలతో పెట్టుకోవటం అంత మంచిది కాదని బయషాలో నుంచి దేవుడు మనకు నేర్పించాడు. ఈ పూట 4వ రాజు గురించి, ఇజ్రాయేలు రాజుల చరిత్ర ధ్యానాంశాల్లో ఈరోజు 4వ రాజు గురించి మనం బిడ్డలారా నేర్చుకుందాం. పోయిన వారం నేను చెప్పాను, ఆ రాజు పేరు ఏలా, బయషా కుమారుడైన ఏలా అని పోయిన వారం మనం చదివేమో. ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మ్యాపులు ఉన్నాయమా? తీసేసావా? మ్యాపులు ఉన్నాయా? నువ్వు మ్యాపులు పెట్టి పెట్టాలి. ప్రతి ప్రసంగానికి మనకు మ్యాపులు కావాలి. ఓల్డ్ మ్యాపు, మిడిల్ ఈస్టు, ఇజ్రాయేలు 2 ముక్కలైంది. 4 మ్యాపులు పెడితే బిడ్డలకు అర్థం అవుతాయి. ఇజ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన ముక్కలైన తర్వాత, ఇజ్రాయేల్ రాజ్యాన్ని దేవుడు 2గా విభజించిన తర్వాత, ఆ విభజన చేయబడిన ఉత్తర రాజ్యానికి మొట్టమొదటి రాజు పేరు ఏం పేరన్నా? ఇంటి చుట్టూ తిరిగి ఊరంతా తిరిగి, అది కాదులే, అంతా అయిన తర్వాత మరలా పలానాయనికి పలానావి ఏమో వద్దన్నట్టు మీరు ఫస్ట్ రాజు పేరే మర్చిపోయారు. పద్మక్క, సూపర్ పద్మక్క, నువ్వు ఫస్ట్ రాజు పేరే మర్చిపోయారు. చదువుకోలేదు సార్ మేము, చదువుకోలేదు మాకు ఎట్లా తెలుస్తుంది. నెబాతు కుమారుడైన యెరోబాం మొదటి రాజు పేరు. ఆయన తర్వాత ఎవరు రాజు అయ్యారు? మరలా ఆయన కుమారుడైన నాదాబు. 3వది ఆయన తర్వాత ఎవరు రాజు అయ్యారు? బయషా. ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు రాజు అవుతారో ఇప్పుడు చూద్దాం. ఆయన కొడుకు ఏలా. ఇప్పుడు రాజులు మొదటి గ్రంథం తీయండి. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. నేను చదువుతాను, ఆలకించండి. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరం బయషా కుమారుడైన ఏలా తిర్సా యందు ఇజ్రాయేలు వారిని అందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. పోయిన వారం బయషాను గురించి మనము చెప్పుకున్నాం. ఈ బయషా కూడా యెరోబాము త్రోవలు అనుసరించి దేవుని దృష్టికి చెడ్డ కార్యాలు జరిగించి ఇజ్రాయేలు ప్రజలందరినీ, ఉత్తర రాజ్యములో ఉన్న ప్రజలందరినీ బలవంత పెట్టి విగ్రహారాధన చేయించి వారిని దేవుని మార్గాలకు దూరం చేయటం వల్ల దేవుడు బయషాను కూడా శపించాడు. పోయిన వారం ఏమని? యెరోబామును ఎలాగైతే శపించాడో అలాగే శపించాడు. ఏంది? నీ సంతానం ఊరు బయట చనిపోతే ఆకాశ పక్షులు తింటాయి, ఊరిలో చనిపోతే కుక్కలు తింటాయి, నీకు ఒక్క మగవాడు కూడా ఉండడని దేవుడు కోపంగా బయషాను కూడా శపించి పడేశాడు. శపించినోడేమో మామూలు చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇదిగో ఆయన కుమారుడైన ఏలా. చాలామంది పిల్లలు ఉంటారు, మొదట పుట్టిన పిల్లవాడికి రాజ్యం వస్తుంది, జ్యేష్ఠ కుమారుడు ఏలా. ఈ ఏలా రాజు అయ్యాడు. తర్వాత ఈ రాజు అయినటువంటి ఏలా రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడని రాయబడింది అక్కడ? 2 సంవత్సరాలు. యెరోబాము కుమారుడైన నాదాబు 2 సంవత్సరాలే, బయషా కుమారుడైన ఏలా 2 సంవత్సరాలే. యెరోబాము 22, కొడుకు 2, బయషా 24, కొడుకు 2. వెళ్ళారా? కాబట్టి ఈ 2 సంవత్సరాలే ఇతను పరిపాలన చేశాడు ఏలా. ఈ ఏలా పరిపాలించిన కాలం పెట్టుమా ఒకసారి. అది ఏలా పరిపాలించిన కాలం కేవలం 2 సంవత్సరాలు. ఏలా 2 సంవత్సరములే రాజ్యమును పరిపాలించాడు. అది BC 886 to 885, అంటే క్రీస్తుకు పూర్వం 886, 885
ఈ 2 సంవత్సరాల్లో రాజ్యాన్ని పరిపాలించినట్లుగా చరిత్రలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారి కంటే ముందు 886 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది. అది క్రీస్తుకు పూర్వం అంటే. వీళ్ళరా మరి ఈ ఏలా గురించి మరొక వచనం కూడా చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం కూడా చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. భలే ఉంది వీడిని ఇక్కడ పెట్టిన తర్వాత. ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకు. వేసారక నీ కొడుకు నా దగ్గర ఉండటం వల్ల ఎంత బాగుంది వేసారక. పాప వాడికి దిగులు వచ్చేసి నువ్వు అక్కడ ఎట్లా ఉండాలి, నువ్వు ఏడే ఉండాలి. ఎవరు మాటలని ఇక్కడ తీసుకొని వస్తా, ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరి బాక్సుల్లో కూర్చోబెట్టుకుంటా. అది ఎన్నో వచ్చినమ్మా 12, 13 వచ్చినాలు పేపమా. బయషాయును అతని కుమారుడగు ఏలాయును, అది చూసుకోండి, తండ్రి కొడుకులు ఇద్దరు తామే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక. 13 వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయషాను గురించి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయషా సంతతి వారిని అందరినీ నాశనము చేసెను. ఏంది ఇదంతా? వీడు వస్తాడా, వీడు పాపం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు రే నిన్ను నీ సంతానం మొత్తం లేపేస్తాడు. వాళ్ళ కొడుకు పుడతాడు, ఆ కొడుకు టైంలో ఒకరిని లేపుతాడు. నాదాబుని మటాష్ చేయడానికి బయషాను వాడుకున్నాడు దేవుడు. నాదాబుని యరొబాము సంతానం అంతను లేపేయడానికి బయషాను వాడుకున్నాడు. ఇదిగో బయషా సంతానం అంతని లేపేయడానికి జిమ్రీని వాడుకున్నాడు. జిమ్రీ అనండి మీ బంగారు నోడుతో. టుమ్రీ కాదు, జిమ్రీ. పేర్లు చూడండి బాగున్నాయి. జిమ్రీ తర్వాత మళ్ళీ ఈయన తర్వాత ఇంకో ఆయన వస్తాడు, ఒమ్రీ. జిమ్రీ, ఒమ్రీ. ఈ జిమ్రీని దేవుడు లేపాడు. ఈ జిమ్రీ ఏం చేశాడంటే ఏలాని వేసాడు. ఫస్ట్ ఏలాని మర్డర్ చేశాడు. ఏలాని చంపిన మరుక్షణమే బయషాకు కలిగి ఉన్న అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బంధుమిత్రులు, స్నేహితులు, మిత్రుల్ని ఎవరిని వదలకుండా. మీకు విషయం చెప్పంటారా? ఈ ఏలా పరిపాలించింది ఎంతకాలమో తెలుసా? ఏలా కాదు, జిమ్రీ. ఈ జిమ్రీ పరిపాలించింది ఎంతకాలం అంటే కేవలం 7 రోజులే. ఎన్ని రోజులు? 7 రోజుల్లో మొత్తం లేపేశాడు, మొత్తం వేసాడు. ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత ఒమ్రీ వచ్చి జిమ్రీని వేసాడు. మళ్ళా అంత వేసడం ఉండదు, ఇంకా ఏముండదు. పొడవటం తీయటం, పొడవటం తీయటం, కత్తులతో పొడవటం, ప్రాణాలు తీయటం. ఒమ్రీ వచ్చి జిమ్రీని చంపేస్తాడు 7 రోజుల్లో. బాగా వినండి, పాపాత్ముల మీదకి కీడుని దేవుడు రప్పించేటప్పుడు పాపాత్ములనే వాడుకుంటాడు. ఒక పాపాత్ముని తీసుకొని వచ్చి ఇంకొక పాపాత్ముని కొట్టిస్తాడు దేవుడు. అంతేగాని నీతిమంతుని తీసుకొని వెళ్ళి ఏ పాపాత్ముని మీద వదలడు దేవుడు ఎక్కడ కూడా. పాపాత్ములు నాశనం అవ్వాలంటే పాపాత్ములే వస్తారు వాళ్ళ మీదకి. జాగ్రత్త అక్క, మల్లక్క దాన్ని కొడతారా? అబ్బక మల్లక్క దండాలు పెడతా నీకు. కొంచెం పక్క జరుపుకోండి తమ్మా, దాన్ని తగలకుండా జరుపుకోండి. ఏం చెప్పాను? పాపాత్ముల్ని నాశనం చేయడానికి పాపాత్ముల్నే వాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఏలాని చంపడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? జిమ్రీ. ఇప్పుడు మీరేమంటారు? నసా చూసి, ఏం పాస్టరా మాకు ఆదివారం పూట వాక్యం చెప్పడానికి ఇంకేం వాక్యం దొరకవు నీక? చంపడం, లేవటం, పొడవటం ఇదేనా? ఆదివారం వస్తే నీ ముఖం చూసి చంపడాలు ఇయనా? హలో, కొరింథీ పత్రికలో దేవుడు ఏం చెప్పాడంటే వీళ్ళందరి జీవితాలు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడ్డాయో తెలుసా? వాళ్ళను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని. అర్థమైతే తల్లిలు చెప్పు. ఈ అన్ని దేవుడు బైబిల్ ఎందుకు రాయించాడు? అంత్యకాలమందున్న మనకు బుద్ధి కలుగుటకై. వాళ్ళకి అవి దృష్టాంతాలుగా సంభవించాయి, అవి బైబిల్లో రాయబడింది మాత్రం మనకు బుద్ధి కలగడానికి. యరొబాము దేవుని దృష్టిలో పాపం చేశాడు, సంతోషంగా బతికాడా? బ్రతకల. సమాజం మొత్తం, సమాజం కాదు కుటుంబం మొత్తం, బంధువులు, రక్త సంబంధికులు, ఇంటి పేరటోళ్ళు మొత్తం వంశం నిర్వీర్యం చేసేసాడు దేవుడు. ఏం బుద్ధి వచ్చింది మనకి? ఎక్స్ట్రాలు చేస్తే మన తోకలు కూడా కట్ అవుతాయని అర్థమైంది. ఎక్స్ట్రాలు చేస్తే తోకలు కట్ చేసే దేవుడు మన దేవుడు. ప్రేమామయుడా, కనికర స్వరూపుడు నా తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. అంత లేదు. ఇష్ట ప్రకారం బతికి మనకిష్టం వచ్చేవాడు జీవించి ఎట్ట పడితే అట్ట బతికితే ఈయన దగ్గరికి వస్తే నేను ఎట చేసినా బతకొచ్చు అనుకుంటే భూమి మీద ఒకవేళ కొంతకాలం నీకు లైట్గా ఉంటుందేమో. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాలని కానీ కోరుకున్నాడా? భూమి మీద మీకు
మామూలు తాట తీసాడంతే. ఒకవేళ మిమ్మల్ని నరకానికి దేవుడు పంపించాలని ప్లాన్ చేశాడు అనుకో, భూమి మీద మీరు ఎన్ని పాపాలు చేసినా మీకేం కాదు, బాగుంటారు. మీరు రాసి పెట్టుకో ఈ మాట. భూమి మీద మనకు గనక శ్రమలు లేదా మన నీతిమంతులమి ఒకప్పుడు బాగున్నాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుణ్ణి అంగీకరించాం, బలలో చేతులు వేస్తున్నాం, పరిశుద్ధంగా దేవునితో నడుస్తున్నాం, అయినా కొన్ని గుడిసేడి శాస్త్రాలు చేస్తున్నావు నువ్వు నేను, బేవాస్ శాస్త్రాలు చేస్తున్నావు నువ్వు నేను. భూమి మీద ఒకవేళ మనం ఎన్ని బేవాస్ శాస్త్రాలు చేసినా మనకు బాగుందనుకో, సచ్చి నరకానికి పోతామని గుర్తు. లేదా ఈ భూమి మీదే నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి 4 కోటింగ్లు తగిలిచ్చి మొత్తం కడిగి పరలోకం తీసుకుపోవాలనుకుంటే తప్పు చేసినోడు భూమి మీద సమాధానంగా ఉండలేడు. దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను నేను, విగ్రహారాధికుల గురించి కాదు, అన్యుల గురించి కాదు. అన్యులు భూమి మీద ఎంత చేసినా బాగానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారు ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర దేవుని వాక్యం వెళ్ళినా వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి, తోసేశారు కాబట్టి, సస్తే డైరెక్ట్గా ఒక్క నిమిషంలోనే దిగిపోతారు పాతాళానికి అంతే. నరకంలో వాళ్ళకి తరతరాలు యుగయుగాలు శిక్ష నిర్ణయించబడ్డాయి కాబట్టి వాళ్ళ జోలికి దేవుడు వాడు. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా భక్తులుగా పెద్ద భక్తులుగా పేరు తెచ్చుకొని ఉన్న మీకు మాత్రం షార్ట్లు మామూలుగా పడవు. రూట్ మారామంటే ఇక్కడే బకీని పడిపోతాయి. ఇదిగో యెరోబాము దుష్టుడా, శాల్తీ లేపాడు. యెరోబాము కొడుకు కాలం వచ్చిందే, ఒకరిని లేపేసి బయషాన్ని లేపి మొత్తం నిర్వీర్యం చేశాడు. నాదాబులో నుంచి బయషాల నుంచి కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలా వచ్చాడు? ఎలా కూడా వాళ్ళ నాన్నైన బయషాలాగే పాపం చేసి 12వ వచనం 13వ వచనం చదివాం మనం. ఒకసారి పెట్టు 16వ అధ్యాయం 12వ వచనం ఏం రాయబడిందంటే, 12వ వచనం పెట్టు. అది బయషాయును అతని కుమారుడు ఏలాయును అంటే తండ్రి కొడుకులు ఇద్దరు తామే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలు దేవుడిన యెహోవాకు కోపము పుట్టించిరే. ఇక్కడ మనం ఏం బుద్ధి నేర్చుకోవాలి? ఒకవేళ గనక మనం కోపం పుట్టిస్తే, ఒకవేళ గనక మనము దేవునికి కోపం పుట్టిస్తే శాల్తీలు లేస్తాయని మనకు బుద్ధి, తోకలు కత్తిరిస్తాడని బుద్ధి. మనం దేవుడికి పెట్టలేము, ఏమైనా చేసుకోవచ్చు, దేవుడు క్షమిస్తాడులే ప్రార్థన చేస్తే. నోరు ముయ్. ఎవరు చెప్పారు నీకు? చెప్పాడా? మనం ఎట్టైనా బతకొచ్చు, ఎట్టైనా చేసుకోవచ్చు, ఏమైనా బతకొచ్చు, దేవుడు ప్రార్థన చేస్తే క్షమించేస్తాడు. అంత లేదు, అది నువ్వు అనుకోవటమే. పెద్ద భక్తుడు దావీదు గారినే దేవుడు వదల్లా. నువ్వు నేను ఎంత కిదర్ హై క్యా బాత్ కర్తే తు నహీ ముజ్కే నహీ చెండాలు ఒలిచేసాడు అంతే. ఎవరు? ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, శక్తిగల దేవుడు అని చెప్పుకుంటున్నావే. నువ్వు కానీ నేను కానీ ఎక్స్ట్రా చేసేవంటే ఇంకో మాట తెలుసా బిడ్డలారా? ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఎప్పుడో చేసిన పాపానికి ఆగిపోయాం మనం ఇక్కడ. లేకపోతే ఇంకా నువ్వు ముందు దీవించబడాల్సింది, ఇంకా నువ్వు ముందుకెళ్ళిపోవాల్సింది తెలుసా? అసలు నువ్వు నేను ఇంకా ఏడే ఆగిపోయావంటే ఏవో కొన్ని గుడిసే శాస్త్రాలు చేసాం కాబట్టి ఆపేడు దేవుడు మనల్ని. అలా తీసుకోవాలా? ఏలాని చూసి మనం ఇప్పుడు అలా తీసుకోవాలా? ఏలా తామే పాపం చేసి ఇశ్రాయేలీయులు కూడా దేవునికి విరోధంగా పాపం చేయడానికి వీళ్ళు కారణమయ్యారంట. తాము పెట్టుకొనిన దేవతల చేత దేవుని కోపం పుట్టించారు. అందుకని దేవుడు ఏం చేశాడు? దండం పెట్టాడా? భలే చేసేవరా నువ్వా? విగ్రహాలను భలే సూపర్ చేస్తున్నారు, ఎక్సలెంట్ అనలా. 13 పెట్టమ్మా. ఏమైంది? ఇద్దరు భార్య తండ్రి కొడుకులు దేవుడు ఏం చేశాడు? వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయషా సంతతి వారిని అందరినీ నాశనం చేసెను. జిమ్రీ అనేవాడిని లేపి వీళ్ళకి టిమ్రీలు చేపించి టిమ్రీలు మొత్తం తెగిపోయినాయి. వంశం లేచిపోయింది అంతే. వంశం 14 వచనం పెట్టి మనం ఏమని చూద్దాం సరే. 14 వచనం పెట్టి మిత్రుల్ని మొత్తం లేపేస్తాడు చూడు, ఒకరు కూడా లేకుండా. ఇది కాదు, ఒకసారి 9వ వచనం పెట్టుమా. 9వ వచనం పెట్టు. 16వ అధ్యాయం 9వ వచనం. ఇది కాదు, 10 పెట్టు. 10వ వచనం పెట్టు. ఇది కాదు, ఇంకేముంది? 14 అంతేనా? సర్లే. ఇప్పుడు ఏం పెడతావంటే అక్కడ ఏముందంటే మిత్రుల్ని. ఇదిగో ఇది 11వ వచనమా? రైట్, నేనే రాయలా. 11వ వచనం. అతడు సింహాసనాసీనుడై, ఎవరు? జిమ్రీ సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడనే బయషా సంతతి వారందరిలో
ఏ పురుషునే కానీ అతని బంధువుల్లోనూ మిత్రులలోనూ ఎవరినే కానీ మిగలనీయక అందరినీ హతము చేసేవాడు అంతే. హలో నయోమక, నువ్వు నీరసముగా ఉండుము దేవుడి సన్నిధిలో. ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి మనల్ని ఏం చేయడు, అంత లేదు. దేవుని సన్నిధిలో మనం మొత్తుగా నిద్రపోయామనుకో, రేపు మన వ్యాపారంలోకి పోతాం కదా, సోమవారమా వ్యాపారం అంతా మొత్తుగా ఉంటుంది. మన వ్యాపారం వైపు ఒక్క రానిడి దేవుడు, ఎవడిది వాడికి ఇచ్చేస్తాడంతే. ఆయన అలా ఉండగాబట్టి ఇంత మాత్రం ఉంది భూమి. నువ్వేడ మొత్తు ఉండేవనుకో, పూలో పూలో అంట పోతావు, అందరూ మొత్తుకుంటారు, ఒక్కరారు. నీ చుట్టేవాళ్ళు కొంటుంటారు, నీ జోలికి మాత్రం ఒక్కడు రాడు. ఆ టీఏ సమోసే ఎన్నైనా అరువు, నీ సమోసాలు ఒక్కడు కూడా కొనడు. నువ్వు దేవుని సన్నిధిలో హుషారుగా ఉన్నామనుకో, నీ పనుల్లో దేవుడు హుషారుగా ఉంటాడు యేసునామంలో. నువ్వు దేవుని కోసం నీరసంగా ఉన్నామనుకో, నీ సంగతి నీరసంగా. ప్రేమగల దేవుడు అని ఎవరికే ఆల్రెడీ మన అందరి విషయంలో ప్రేమగలడు కాబట్టి సొంత కొడుకుని మన కోసం చంపాడు శిలువ మీద. ఇంకా ప్రేమేంది? నువ్వు చేసిన పాపిష్టి కార్యాలకి లెక్క అడగకుండా ఒక్కగానొక్క కుమారుణ్ణి ప్రాణం పెట్టి చేశాడంతే. చెయ్యి వదిలి చంపాడు నీ కోసం, నా కోసం. మన పాపాలు కడగడానికి తన ప్రియ కుమారుణ్ణి సిలువలో ఒంటరిగా వదిలి, నా తండ్రి ఎందుకు నన్ను చెయ్యి విడిచితవని ఏడుస్తున్నా చూడకుండా ముఖం కప్పుకొని ప్రాణం పడి వెల కొట్టుకునే శరీరం చూస్తూ ఉండిపోయాడు మౌనంగా. తన కొడుకుని మన కోసం బలిచ్చేశాడు. ఇంకా ఏంది ప్రేమ? క్యా బాత్ కద్దేద్దు. ఆ ఒకసారి రక్తంలో కడగబడి బాప్తిజం పొంది రక్షించబడి విమోచించబడి పాపలంతా కడగబడిన తర్వాత కూడా మళ్ళా వేషాలు వేస్తే ఎక్కడ మొత్తుంటే అక్కడ మొత్తుంటుంది, అంత లేదు. ఇశ్రాయేల్ పాస్టర్ ఇక్కడ మొత్తాడు అనుకో, సేవ కూడా మొత్తుగా జోగుతుంటుందిట, విశ్వాసులు కూడా లేకుండా. ఇప్పుడు 50 మంది ఉన్నారు, ఇంక 2-3 సంవత్సరాలు పోతే 10 మంది అవుతారు. ఏమి ఎవరిని భయపెడతాం మనం? ఎక్కడ చూడు, జిమ్రీని వాడుకొని బయషా కుటుంబీకుల్ని, బయషా సంతతిని ఒక్క పురుషుడు కూడా మిగలనీయకుండా స్నేహితులు ఏం చేశారమ్మా? ఈడితో స్నేహం చేసిన దానికి వాళ్ళు కూడా తెచ్చారు. ఎవరితో స్నేహం చేసిన దానికి? ఏలాతో స్నేహం చేసిన దానికి, బయషాతో స్నేహం చేసిన దానికి మిత్రులు కూడా చంపడేశాడు జిమ్రీ. చంపమని చెప్పింది దేవుడు, ఒక్కరిని మిగలలేదంట పురుషుని వాళ్ళకి. ఈ మాటలుంటే మీకు సంతోషంగా ఉందా, భయం వేస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే గుండెలు అదరుతున్నాయమ్మా. ఏమని అనుకోండి, అంతేం లేదులన్నా, మన దేవుడు చాలా ప్రేమగా ఏం పడుచుకోడు. చాలామంది చూసాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం భక్తి చేయుదుము గాక. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయకపోతే పొళ్ళు ఒక పక్కకి, కళ్ళు ఒక పక్కకి, ముక్కు ఒక పక్కకి పోయిన తర్వాత అయినా మరలా పరిగెత్తుకొని వీడకి రావాల్సిందే. నీకు లోకంలో వేరే దిక్కులేనే లేదు. మళ్ళీ ఇశ్రాయేల్ పాస్టర్ కేకేస్తావు, మళ్ళీ 7 వారాల పాస్టర్ పెద్ద పెట్టాల్సింది కూడా మేమే. అంతెందుకు, పొళ్ళు అడగముందు తొందరగా లైన్లోకి వచ్చేస్తే ఆ పొళ్ళు ఒక పక్కకి, ముక్కు ఒక పక్కకి పోకుండా జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు దేవుడు మనందరిని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు అంటే, చేసే ముందు చెప్తాడు దేవుడు మర్యాదగా, ఈ కుడి పక్కకు పోతే మీరు లోయలో పడుదురు, ఆ పక్కకు వెళ్లకుండా ఉండండి అని బోర్డు పెడతారు. మాకు తెలీదా డ్రైవింగ్? 30 years ఎక్స్పీరియన్స్ ఏడా అన్నామనుకో, కిందకి నేలకు పోతామట. బోర్డులు పెడతాడు దేవుడు, చూసి మర్యాదగా జాగ్రత్తగా వెళ్ళిపోవాలంతే. ఇన్ని చెప్పినా ఎన్నంటే ఆ తర్వాత నీ ఇష్టం అక్క, నువ్వు భరిస్తావు కదా, ఇప్పుడు ముందుకెళ్దాం. కాబట్టి వీరు చేసిన పాపములను బట్టి దేవుడు ప్రవక్త యెహూ ద్వారా ప్రవచించి బయషాను గూర్చి దేవుడు చెప్పినట్లుగా జిమ్రీని లేపి ఈ బయషా సంతతి వారిని అందరినీ, ఏలాను మొత్తం నరికి అవతల పడేసాడు. ఏమంటే వీళ్ళు వంశ నిర్మూలం అయిపోయింది. తిరిగి చూసుకునే లోపల అసలు వంశమే లేకుండా అయిపోయింది. దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే, ఒక్కొక్కరిని కోరుకుంటున్నాను నేను కోరుకున్న వాళ్ళు ఒక్కడు కూడా నా మాటినట్టేది. ఏందిరా ఇంత గలీజ్ అయిపోయారందరూ మీరు. ఇంతకుముందు ఈ దేశంలో ఎవరు కాపురం ఉన్నారో వాళ్ళు ఆరాధించిన బొమ్మలు పెట్టుకున్నారేంట్రా? మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది నేను కదా, నన్ను ఆరాధించాల్సిన నువ్వు బొమ్మలు పెట్టుకో. నువ్వు పూజించిందే కాకుండా, నువ్వు పాపం చేసింది కాకుండా, వాళ్ళు కూడా పాపం చేసి నువ్వే కారకుడయ్యో, నీ వంశం లేకుండా చేస్తానని చేసాడు. అన్ని జరిగినా కూడా ఈరోజు 2025లో ఉండే వాళ్ళకు బుద్ధి రావటంలా ఈ వాక్యం ద్వారా యేసు నామములో బుద్ధి కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏలాని చంపిన జిమ్రీ అనేవాడు ఎవరో తెలుసా? ఇప్పుడు పెట్టి మా 12వ వచనం పెట్టు, 12 కాదు 9వ వచనం పెట్టు.
మొదటి రాజుల గ్రంథం 16:9 ఈ చంపిన జిమ్రీ ఎవరు? ఇదిగో తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట, తిర్సా అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ, యుద్ధ రథముల అర్ధభాగం అంటే రథాల మీద ఇతను అధికారం అంట, సైన్యాధిపతి అనుకోండి. తన సైన్యానికి అధిపతి, ఎలా సైన్యములకు అధిపతి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి 10వ వచనం అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. మనోడు ఎలాగారు డ్రింకర్ల పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది? చర్చిలో నిద్రపోయే వాళ్ళకి పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి? మీరు చెప్పకండి, ఆ చెప్పకూడదు, మన మైండ్లో పెట్టేసుకోవాలి. మనం చర్చిల్లో నిద్రపోయే పోటీలు పెడితే కొందరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎందుకు సార్ పాస్టర్ గారు? ఓరికి నిద్ర అని మమ్మల్ని పడటం కాకపోతే నువ్వా? ఇస్రాయల్ పాస్టర్ కంఠంలో ప్రాణం ఉండగా అది చెప్పకుండా ఉండలేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక మాట వెళ్ళిపోవాలి, దేవుని మాట ఒక్క మాటన పట్టుకుని వెళ్ళాలి యేసునామములో. ఇంతవరకు మీకు ఏమర్థం అవ్వాలంటే ఎక్స్ట్రా చేష్టాలు చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. ఒకవేళ ఊరుకున్నాడు అంటే సస్తే నరకమే. నువ్వు నరకానికి పోకూడదు కాబట్టి భూమి మీద నిన్ను కొట్టి సరి చేసుకోవాలని, తన దగ్గర తీసుకోవాలని భయపడైనా నువ్వు దేవుని భయంలో ఉండి ఆయన వైపు తిరగాలని కోరుకునే దేవుడే కానీ నిన్ను నరకానికి పంపించాలనుకుంటే మాత్రం నీకు ఏమి చేయడు. బాగా వర్ధలతో భూమి మీద నీకు దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయంటే నేను దేవుడు ప్రేమిస్తున్నాడు, త్వరగా సరి చేసుకోమంటున్నాడు, శుద్ధి చేసుకోమంటున్నాడు, త్వరగా కడగబడమని దేవుడు కోరుకొని గుర్తుపెట్టుకొని ఈరోజే అన్నిట్లు కడుక్కొని దేవుని సన్నిధిలో సిద్ధపడి స్థిరపడి ముందుకు సాగిపోదుము గాక. తన సైన్యాధిపతి అయిన జిమ్రీని లేపి మొత్తాన్ని పూర్తి చేయించాడు. ఇది ఏలా బయషా కుమారుడిని ఏలా చరిత్ర. ఇంక చరిత్ర ఏముంది? తండ్రి ఎలా చేశాడు, కొడుకు ఎలా చేశాడు, కోపం పుట్టించాడు, మొత్తం లేపేశాడు దేవుడు అంతే. ఇప్పుడు మీకు అర్థమై ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే పాస్టర్ గారు సరే అరగంట సేపు చెప్పావు, ఇంకొక 20 నిమిషాలు ఉంది నువ్వు చెప్పిన టైంకి, ఇప్పుడు దాకా పాయింట్ రాలేదు, టాపిక్ రాలేదు కదా, అసలు ఏం చెప్పాలనుకున్నావు? అదేందో అర్థం కావట్లా, ఒక్కొక్కరిలోకి ఏం దొరకట్లా. ప్రభువా ఇప్పుడు ఏం చెప్పాలి 4వ రాజు గురించి? వాళ్ళ నాన్న చేశాడు 2 కొమ్ములు గుమేవు పోయాడు, ఇక నేను చెప్పాలి దీంట్లో నుంచి అంటే దేవుడు ఏదో ఒక పాయింట్ అక్కడ చూపించి నాకు సహాయం చేస్తున్నాడు. దేవుడు దయ వల్ల ఒక్కొక్కరిలో ఒకరికైనా దొరికితే మేలే. ఒకళ్ళు ఏం దొరకలేదనుకో ఏం చేయాలా? ప్రార్థన చేస్తాం ప్రభు దగ్గర. ఈ ఏలా అనే ఈ రాజులో ఒక విషయాన్ని దేవుడు చూపించాడు, అది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనము అంశం దగ్గరకు పోతున్నాం. ఒకసారి ఇప్పుడు 9వ వచనం పెట్టుమా. మొదటి రాజుల గ్రంథం 16:9 వచనంలో మన పాయింట్ ఉంది. ఈ ఏలాలో నుంచి మనం నేర్చుకోవాల్సింది, బుద్ధి తెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు 9వ వచనం చదువుదాం. అదేంటంటే తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా. ఈ మాట దగ్గర దేవుడు నన్ను ఆపి ఈ విషయం చెప్పరా నువ్వు అని చెప్పాడు. ఏలాలో నుంచి ఈ విషయం చెప్పరా నువ్వు అని చెప్పాడు. తిర్సా అంటే రాజధాని. మన భారతదేశ రాజధాని ఢిల్లీ, మన ఆంధ్ర రాజధాని అమరావతి అనుకుంటున్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఇజ్రాయేలు ఉత్తర రాజ్యానికి రాజధాని ప్రస్తుతానికి తిర్సా. కొద్ది రోజులకి అది షోమ్రోన్గా మారుతుంది, మళ్ళా మారుస్తారు. ప్రస్తుతానికి తిర్సా రాజధాని, అక్కడే అతని ఇల్లు ఉంది. ఎవరో రాజు ఏలా తిర్సాలోనే కాపురం ఉన్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే తన ఇంటి మీద గృహ నిర్వాహకుడైన అర్సా, పేర్లు అట్టే ఉంటాయి, మీరు పెద్ద ఫీల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ ఏలా తన గృహ నిర్వాహకుడు అంటే మీకు బిళ్ళరా అర్థమవుతుందా? పాత రోజుల్లో, ఇప్పుడు కూడా డబ్బు ఎక్కువ ఏం చేస్తారంటే తన ఇంట్లో అన్నీ చూసుకోవడానికి ఒక వ్యక్తిని పెట్టుకుంటారు. అవును కదనా? ఏమంటారు వాళ్ళని? ఇప్పుడైతే ఏమంటారు? గుమస్తా కాదులే. గుమస్తా అంటే ఒక ఫ్యాక్టరీలో లేదా ఒక దాంట్లో చూసుకునే వాళ్ళని. గృహ నిర్వాహకుడు అంటే ఆ ఇంట్లో ఏం కావాలో అన్నీ అతను చూసుకోవాలి. రేషన్ ఇవ్వాలన్నా, ఇంట్లోకి వస్తే తెప్పించుకోవాలనుకున్న డబ్బు అతని దగ్గర ఉంటుంది, లెక్కలు చూపించి మొత్తంగా నీట్గా రాయాలి. ఆ ఇంట్లోకి ఏం కావాలో మొత్తం అతను చూసుకుంటాడు. రాజు మాత్రం పేరుకే. అదే యోసేపుకి ఇచ్చిన పోస్ట్ కూడా అదే. సరే, మొత్తం మీద తన ఇంటి మీద గృహ నిర్వాహకుడిగా ఉద్యోగం చేస్తున్న అతని పేరు అర్సా. ఆ అర్సా ఇంటికి వెళ్ళి ఫుల్ బాటిల్ తెప్పించుకున్న ఒక రోజు. ఏమనుకోబాక, నాకేం తెలియదు దాని సంగతి. దేవుని దయ వల్ల నన్ను ఆ ఊవిలో పండకుండా కాపాడాడు దేవుడు. ఆ ఊవిలో పోయిన వాళ్ళకి అర్థం అవుతుంది ఫుల్ అంటే ఏంది, క్వార్టర్ అంటే ఏంది అంటుంటారు. నాకు తెలియదు. డేవిడ్ 4 ఫుల్లులు వచ్చి 4 క్వార్టర్లు వచ్చి చెప్తుంటారు, మరి లెక్కలు నాకు తెలియదు. 2 క్వార్టర్లు తాగాడా, 2 ఫుల్లులు తాగాడా, మొత్తం ఎన్ని ఫుల్లులు తాగాడు తెలియదు. కానీ అతను అర్సా ఇంటికి వెళ్ళి తాగేవాడు తన ఇంట్లో తాగాల.
ఈ తాగుబోతు వాళ్ళకు ఉన్న బుద్ధి ఏంటంటే ఒక్కడ తాగడం ఇష్టం ఉండదు, అందరం కూర్చోబెట్టుకోవాలా. సంపాదించిన సంపాదన అంతా దారబోయిటివి అందరికి. నిజమేనా? బాంధవ్యనా? నవ్వుతున్నాడు బాంధవ్యనా? నిజమేనేమోనని. తాగేవాళ్ళు ఒంటరిగా తాగడం ఇష్టం ఉండదు. బావా రా బావా నేను పోపిస్తాను నీక, ఏందే తాగేటప్పుడే మనం తాగాలా రా అని పిలిచి వారం రోజు ఎండనక వాన కష్టపడి సంపాదించింది అంతా ఎత్తుకెళ్ళి వాళ్ళ ముఖాన్ని పోసి అందరికి పోపిస్తాడు. మీరు బాగా గుర్తుపట్టండి, ఇంట్లో భోజనానికి డబ్బులు ఉండవు కానీ తాగాలంటే భలే గుడిపోతాయి. తాగుడు మాత్రం భలే పోపిస్తారు పక్కన వాళ్ళు. బాగుపడే శాస్త్రాలు చేయరు, ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఏ బావా నేను రా పోతారా. తాగుబోతాళ్ళకి ఎప్పుడు మందు సమృద్ధి దొరకద్దు, ఎందుకంటే తొందరగా తాగి కిడ్నీలు సావాలి కాబట్టి. తాగేవాడు ఇంట్లో తాగాల, వాళ్ళ ఉద్యోగస్తులు ఇంట్లోకి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫుల్గా తాగి మత్తుడై పడుకున్నాడంట, పడిపోయాడంట. ఆ మత్తుడైన సంగతి చూశాడు మన సైన్యాధిపతిని జిమిరి. లోపలికి వచ్చి కుంఫు గుద్దాడు, హూ హా హూ అన్నాడు. అంతే, గుండ్ల మీద గుద్దాడు 3 గుద్దులు. దెబ్బకి ఠా దొంగల మొట్ట కిరికన్నాడు మనిషి, చంపేశాడు. అంతే. ఆ తర్వాత ఈయన రాజుగా ప్రకటించుకోవడం రాయబడింది. ఈరోజు దేవుడు ఈ సందర్భం ద్వారా మనతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, రాజైన ఏలా ప్రాణం తీసిన మద్యం. రాజైన ఏలా ప్రాణం తీసిన మద్యం. ఈరోజు మద్యపానం గురించి మాట్లాడాలని దేవుడు ఆలోచన. డ్రింకింగ్ అభ్యాస్. ఆర్ యు ఓకే అంటున్నావా? నువ్వు కూడా భవిష్యత్తులో పనికి వస్తుంది నీకు. ఏలా ప్రాణం తీసిన మద్యం, రాజైన ఏలా ప్రాణం తీసిన మద్యం. ఒకవేళ తాగి మత్తుడైగా ఉండకుండా ఉండుంటే బతుకుండేవాడేమో. ఫుల్గా తాగాడు, గొరకలో ఉన్న మనిషి మత్తులో ఉన్నాడు, 4 గుద్దులు గుద్ది రాజు అయిపోయాడు, ఇప్పుడు చంపేశాడు. ఇప్పుడు నేనేమంటానంటే, రాజైన ఏలా ప్రాణం పోవడానికి కారణం మద్యం. ఈరోజు 2025 సంవత్సరంలో దేవుని నమ్ముకున్న అనేక మంది క్రైస్తవులు కూడా ఈ దురాత్మకి బానిసలుగా ఉన్నారు. తాగుడు అనేది ఒక దురాత్మన. తాగుడు అనేది ఒక దురాత్మ. ఒక దయ్యం పడితేనే తాగుతాడు మనిషి. ఈ మాట అంటే మళ్ళీ ఒప్పుకోరు మన మీద. తాగుబోతుల మండలి లేచి జై జై ఎస్ఆల్ పాష డౌన్ అంటారు. మళ్ళా దురాత్మ పట్టిన వాళ్ళే తాగుతారు. దురాత్మ వదిలిపోతే ఆ తాగుడు పిచ్చి పోద్ది. ఈ ఒక వ్యక్తి తాగుబోతుగా మారిపోయాడంటే తాగుబోతు దురాత్మ పట్టినట్లు లెక్క. ఒక వ్యక్తి ఏరే వాళ్ళ కొంపసుడు తిరుగుతున్నాడంటే వ్యభిచారపు దురాత్మ పట్టినట్లు లెక్క. ఒక వ్యక్తి ఎప్పుడు అప్పులు తీసుకుంటాడంటే అప్పులు దురాత్మ పట్టినట్లు లెక్క. ఒక వ్యక్తి హోటల్ మీద పడి 100 వందలు తింటున్నాడంటే తిండిపోతు దురాత్మ పట్టినట్లు లెక్క. తిండిపోతు, తాగుబోతు, తిరుగుబోతు అన్నీ పోతులే. పోతు అని పేరు తెచ్చుకున్నాడంటే ఒక దయ్యం పట్టింది అని అర్థం. ఏమనుకోబాకండి ఇలా చెప్తున్నానని. నిజమే. కొంతమందికి మొక్కలేందే ముద్ద దిగదు. దేవుని వాక్యం ఏం చెప్పింది? నువ్వు తిండిపోతూ పైన ఎడలని గొంతుకు కత్తి. ఆ దురాత్మ ఒంట్లో ఉన్నంత వరకు తిండిని చూస్తే మొత్తం ఊరిపోతుంటుంది. ఇంకా ముందు వెనక ఎవరుంటారు చూసుకోరు. ఏ చేయి తినటం తప్పులేదు. తిండి వల్ల మత్తు వచ్చి, మత్తు వల్ల శరీర కోరికలు వచ్చి పడిపోయిన చాలా మంది ఉన్నారు పిల్లరా. ఇప్పుడు మనకు తిండి కాదు ముఖ్యం, మన పాయింట్ ఏంది? మద్యం అనండి. ఏంది ఈరోజు పాయింట్ ఏమా? మద్యం, మద్యపానం. మద్యపానం అంటే బ్రాందీ, విస్కీ, బాట్, సేర కాదు సారాయి, ఇంకేం తాగుతున్నారు మొత్తం. ఇప్పుడు ఏమున్నాయో ఇప్పుడు ఇంకో కూడా ఉన్నాయి. గుట్కాలు కదా వాటిని అంటారు, డ్రగ్స్. ఇప్పుడు చదువుకున్న పిల్లలు డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. హెరాయిన్, కొకైన్ అనే అవి కానీ ఒక్కసారి అవి పీలస్తారో లేకపోతే ఏం నాకు తెలియదు. నాకు ఏం తెలుసు, నాకు ఏమో చేసి ఉంటే. నాకు సినిమాల్లో ఈ సినిమాల్లో అనుకొని అంటారు, అది నిజమో ఏమో మనకు తెలియదన్నా. ఆ ముక్కులో పెట్టి ఇంకంతే, ఇంకా పోతుంటారు. ముక్కులోంచి పిలిచేస్తారు. ఇప్పుడు కొత్త చేస్తున్నాయి. సాతానుగాడు సమాజాన్ని ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేస్తాడు. బిడ్డ, ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకంటే, ఇక్కడ ఎవరైనా మద్యానికి బానిసలు అయి ఉంటే, లేదా మీకు సంబంధించిన దేవుని బిడ్డలు ఎవరైనా బానిసలు అయి ఉంటే, ఈ వాక్యం వాళ్ళకి వినిపించండి. వాళ్ళ జీవితాలు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దురాత్మ ప్రభావం అంతే. దురాత్మలు పట్టుకుంటేనే తాగుని జయించలేక, ఆ దురాత్మను జయించడానికి తిరిగి కట్టిస్తూ ఉంటారు చేతులకి. ఏం కట్టిస్తారు? ఆ తాయితులు కట్టిస్తారు, ఈ తాయితులు కట్టిస్తారు. ఒరే, తాయితులే మార్చే పని అయితే ఇంత సమాజం ఎందుకేడా? ఏదో భయపడతారు పాపం. ఏమో దేవుడు ఏం చేసేస్తాడేమో, అది కొట్టేస్తాడేమో. కొంతకాలం చూస్తాడు, ఒక్క సొక్కేసి చూద్దాము ఏమైనా అవద్దేమో అని ఒక సొక్కేస్తాడు. ఏం కాదు, ఈ సిరాలు తీసి పడేసి ఫుల్గా తాగుతాడు. మళ్ళీ
తాయెత్తు ఇంతవరకు ఏ వ్యక్తిని తాగుళ్ళలో నుంచి బయటికి తీయలేకపోయింది. ఏ డాక్టర్లు, ఏ మోటివేషన్ స్పీకర్లు త్రాగుళ్ళలోంచి మనుషులను దూరం చేయలేకపోయారు. ఈ భూమి మీద ఒక తాగుబోతుని మంచివాడుగా మార్చగలిగింది మనం ఆరాధిస్తున్న ఏకైక న్యాయాధిపతి అయిన యేసు. కొట్టేటప్పుడు గట్టిగా, ఈ భూమి మీద యేసయ్య ఒక్కడే త్రాగుబోతుతనం నుంచి విడిపించుటకు శక్తి కలిగిన సమర్థుడైన దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ త్రాగుడులోనికి పోయే ముందు పదాలకు అర్థాలు చెప్పేసి టగటగా చెప్పేసి పెట్టుమా. ఏలా అనే పేరుకి అర్థం రాసుకోండి. ఏలా అనే పేరుకి అర్థం రాసుకోండి. ఇంతకుముందే చెప్పాల్సింది ఇది, మర్చిపోయి పేపర్ తిప్పి లేట్ అయింది. రాసుకో. ఏలా అనే పేరుకి అర్థమైంది సింధూర వృక్షం లేదా బలం అని అర్థం. ఆల్రెడీ ఈయన మర్డర్ అయిపోయాడు. జిమ్మిరి 4 పోట్లు పొడి చెప్పి చంపేశాడు కదా. ఏలా అనే పేరుకి పేరు ఎంత మంచి అర్థమో, సింధూర వృక్షం, బలం. నెక్స్ట్ మా రెండోది పెట్టు. ఏలా 2 సంవత్సరాలే అన్న, మీరు లైవ్లో రాసుకోండి అన్న, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో పెట్టి రాసుకోండి అన్న. ఏలా 2 సంవత్సరములే రాజ్యాన్ని పరిపాలించాడు, సంవత్సరం కూడా ఇచ్చేసాను. నంబర్ 3, ఏలా తన తండ్రి అనుసరించిన విగ్రహ ఆరాధన అనుసరించి యెహోవాకు కోపం పుట్టించాడు. అంటే తండ్రి రూట్ ఫాలో అయ్యాడు, దేవుడు కోపడ్డాడు. 4వది, రాజైన ఏలా భయంకరమైన తాగుబోతు, మామూలు తాగుబోతు కాదు, పిచ్చి పిచ్చి తాగుబోతు, భయంకరమైన తాగుబోతు. 5, నెక్స్ట్, రాజైన ఏలా తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని గాలికి వదిలేసి తన సేవకుని ఇంట్లో పోయి 24 గంటలు తాగటం పడుకోవటం. నువ్వెందుకు రాజు అయింది ఎవరై? ఒరే ఏలా, నేను ఎవరు రాజు చేసింది? ఇల్లుని, భార్యల్ని, పిల్లల్ని మొత్తం గాలికి వదిలేసి భార్య మెళ్ళ ఉన్న కూడా తాలుబుట్లు అమ్మేసుకొని, ఇంట్లో ఉన్న బీరువాలు అమ్మేసుకొని, బిందెలు అమ్మేసుకొని, గిన్నెలు అమ్మేసుకొని, లాస్ట్ గ్లాసులు కూడా అమ్మేసుకొని, అవసరమైతే తన సొక్కా ప్యాంట్ కూడా అమ్మేసుకొని, ఏలియాలాగా దుప్పటి పైన కప్పుకొని తాగేవాళ్ళు. దేవదాసు దాసు దేవ, దానికని బలైపోతే దేవదాసు అయిపోతారు. కాబట్టి అతను ఆ టైపడి పరిస్థితి అందరిని వదిలేసి మత్తులో పడిపోయాడు. నా తర్వాత మా ఉందా, ఇంకేముందా? ఏలా తన సైన్యాధిపతి అయిన జిమ్రీ ద్వారా హత్య చేయబడ్డాడు. ఏలా తన సైన్యాధిపతి అయిన జిమ్రీ ద్వారా హత్య చేయబడ్డాడు. నెక్స్ట్, ఈ జిమ్రీ ద్వారా దేవుడు ఏలాను, బయషా సంతతిని, అతని కుటుంబీకులందరినీ సమూల ధ్వంసం చేసేసాడు దేవుడు. ఇంకేమన్నా అయిపోయిందా? ఇంతటితో ఏలా చరిత్ర అయిపోయింది. అదిగో అది కాదు, అది నెక్స్ట్లేమ్మా, అది నెక్స్ట్. దేవుడు ఏలా గారి ద్వారా మనకు నేర్పించింది ఏంటంటే, ఇదిగో త్రాగుడు అనేది మనకు మంచిది కాదు. త్రాగుడు దురాత్మ మీరు బారిన పడద్దు. ఒకవేళ పడినా ఆశపడండి, దేవుడు లేపుతాడని మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకో 10 నిమిషాలు ముగిస్తాను. దేవుడు ఈరోజు నా మద్యపానాన్ని గురించి, మందు తాగదాని గురించి, అది మంచిదా చెడ్డదా, దానివల్ల ఏం లాభాలు ఏం నష్టాలు, అసలు బైబిల్ తాగుబోతుని గురించి ఏం చెప్పింది, అసలు ఏముంది దాంట్లో, టక చూద్దాం బిడ్డలారా. ఒకవేళ ఎవరైనా బానిసలుగా ఉంటే కన్నీళ్ళు విడిచి, నాకు వద్దు ప్రభా నువ్వు కన్నీళ్ళు విడిస్తే, నీ వల్ల కాదు నువ్వు బయటికి రాలేవు, నీకంత నువ్వుగా మారలేవు. కన్నీళ్లు విడిచి నన్ను క్షమించి నన్ను పైకి లేవు ప్రభు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యి పట్టుకొని తాగుబోతు దురాత్మను తరిమే నిన్ను దాని నుండి విమోచించి విడిపించి, తాగుడంటే అసహ్యం వచ్చేటట్టుగా దేవుడు నిన్ను మార్చి నిలబెట్టుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ మద్యపానాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? నంబర్ 1, సామెతల గ్రంథం 23:20 పెట్టుమా. సామెతల గ్రంథం 23:20లో మద్యపానం గురించి రాయబడింది, ఈ త్రాగుడు గురించి రాయబడింది. బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి? ద్రాక్షారసం త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను స్నేహం చెయ్యొద్దు. సాగర్ ఏం చెప్పింది? మాంసం హెచ్చుగా తినేవాళ్ళతో కానీ, తాగేవాళ్ళతో కానీ, తాగేవాళ్ళనుందా? ద్రాక్షారసము త్రాగువారితో. ఇక్కడ మందుకు దేవుడు పెట్టి మరి ద్రాక్షారసం. బైబిల్లో ద్రాక్షారసం 2 సందర్భాల్లో కనబడుతుంటుంది. ఒక దగ్గర ద్రాక్షారసం మంచిది, ఒక దగ్గర ద్రాక్షారసం మత్తు కలిగించేది. మీకు అర్థమయ్యేదానికి, ద్రాక్షారసము పండ్లు ఉంటాయి కదా, ద్రాక్ష పండ్లు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి మనం జ్యూస్ వేసుకొని తాగితే అది ఆరోగ్యానికి మంచిది. యేసుక్రీస్తు వారి కానా వివాహంలో చేసిన ద్రాక్షారసం కూడా అదే. పండ్లను తీసుకొని వచ్చి జ్యూస్ చేసుకొని తాగడం, అది ఆరోగ్యం, అది మంచిది. ఈ సందర్భంలో ఇటువంటి సందర్భాల్లో బైబిల్ చాలా దగ్గర రాయబడ్డాయి. రెండో సందర్భంలో ద్రాక్షారసం అంటే ఈ ద్రాక్ష పంటని పులియబెట్టి కొన్ని రోజులు అట్లా పులియబెట్టి దాంట్లోంచి రసం తీస్తారు, దానికి ఏదో కలుపుతారు, అది మందు అనమాట, మత్తు కలిగించే పదార్థం. ఇప్పుడు మనం మాట్లాడేది రెండో దాని గురించి, పులియబెట్టిన ద్రాక్షారసం.
మందు మత్తు కలిగించేది, అది మనకు తగదని ఇదిగో ద్రాక్ష రసం తాగే వాళ్ళతో మీరు స్నేహం చేయొద్దు అని చెప్పింది బైబిల్. కొంతమంది అంటారు, సార్ మా ఫ్రెండ్ తాగుబోతూ వాడిని మార్చాలనుకుంటున్నాను నేను, ఇక నుంచి వాడు ఎక్కడ తాగుతాడు పోయి కూర్చొని వాడికి వాక్యం చెప్పి మార్చేస్తా. ఒరే భాషాబాయ్ బెదరు, తాగుబోతోడు దగ్గరికి వెళ్ళి కూర్చుని నువ్వు వాడిని మార్చడం కాదు, వాడే నేను మార్చేస్తాడు. ఎందుకంటే తాగుడు దురాత్మకున్న శక్తి అంతటిది. ఆ తాగుడు దురాత్మకున్న శక్తి నీలాంటి నాళ్ళు అందరూ లాగి అవతల పడేసింది. నువ్వు వెళ్ళాడు కూర్చొని మార్చబల్లే, నువ్వు ప్రార్థన చెయ్యి, పొళ్ళు రాలినప్పుడు వాడే లైన్లోకి వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పొళ్ళు రాలకుండా ఎవరు తాగుడిని వదలరు. ఈ కిడ్నీలు 90% చెడిపోయింది. కిడ్నీ కాదు, లివర్ 90% చెడిపోయింది. 10 రోజులే బతామని చెప్పమని డాక్టర్నే. ఇస్రాయల్ పాస్ట్ ఎక్కడ చూడండి, మాయ్ ఇస్రాయల్ పాస్ట్ ఎక్కడ చూడండి, పాస్ట్ వదిలే పాస్ట్ పడుకో అక్కడ బాగా పడుకో ఏం కాదు పడుకో. ఇస్రాయల్ బాయ్ సార్ని పిలిపించి చెప్తానే బయట నుంచి చెప్తానే ఉన్నాడు. నోరు మొయ్యి. ఆరోగ్యం బాగున్నప్పుడు మారలా, లివర్ మొత్తం పోయినప్పుడు ఇప్పుడు వచ్చావా? అట్లాగా నాకు తెలిసి మన సంఘంలో 4 చనిపోయారన్న లాస్ట్ మూమెంట్లో వచ్చి. ఎంతమంది చనిపోయారక్క? 4, ముత్తుకూరులో 3, ఇంకో దగ్గర 1, 4 చనిపోయారు. లాస్ట్ మూమెంట్లో వస్తే కుదరదు, అది మొదట్లోనే రావాలి, రారు కూడా. పట్టిన దయ్యం అట్లాంటిది. బయటపడాలని ఆశ వస్తే దేవుడు సహాయం చేసి లేపుకుంటాడు. ఆశ రాకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. సరే ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? తాగుబోతుల దగ్గరికి వెళ్ళి మారస్తాను కాదురా, అసలు తాగుబోతుల దూరం వెళ్ళిపో. అది ఏం లేదు బెదరు, వాళ్ళు మందు తాగుతాడు, నేను థమ్సప్ తాగుతా, అంతే పెద్ద తేడా. ఆ థమ్సప్లకు మందు కలపడం పెద్ద విశేషం ఏముంది? తొందరగా కలిపేస్తారు, నీకు ఇబ్బంది లేదు. నువ్వు వాళ్ళ మాట దానికి కాలు మీద కూతురి మీద కాలు పెట్టి పోస్తారు లోపల. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే తాగుబోతులతో స్నేహము చెయ్యొద్దు. నా మాట అర్థమైతే గట్టిగా చెప్పండి. చెల్లోళ్ళు అక్కోళ్ళు అసలు ఎడ చూస్తున్నారంటే మాకెందుకు సార్ ఆ వాక్యాలా? తాగుబోతులు చెప్పకుండా. అయినా మన చర్చిలు తాగుబోతులు ఎవరు ఉండరు సార్. ఈ వాక్యం చెప్పకపోతే నువ్వా ఆడవాళ్ళు తాగేవాళ్ళు లేరా? దొరికితే అందరూ దొంగలే, దొరకకపోతే అందరూ దొరలే, దొరికితే అందరూ దొంగలే అని బాయుడు ఒక ఆయన. అంటే మీరు ఎవరు ఉన్నారని కాదులేమ్మా, ఏమో ఏ పొట్టలో ఏ బాగుంటుంది ఎవరికి తెలుసు. స్త్రీలు కూడా బీభత్సంగా తాగుతున్నారు ఇప్పుడు, పురుషులతో పోటీ పడి తాగుతున్నారు అంతే. సాఫ్ట్వేర్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మగపిల్లలు ఎలాగైతే సిగరెట్ తాగుతున్నారు ఇప్పుడు. డ్రగ్స్ చేసుకుంటున్నారు అనేస్తున్నారు అంతే. ఆడపిల్లల సంగతి చెప్తున్నాను నేను. దురాత్మ పట్టడానికి ఆడ మగ తేడాల మొత్తాన్ని పట్టేస్తున్నాడు. గ్లాసుల్లో పోసుకొని డబ్బున్న స్త్రీలు హ్యాపీగా తాగేస్తున్నారు. ఇప్పుడు మందు తాగేది కేవలం పురుషులే కాదు, స్త్రీలు కూడా బీభత్సంగా పెరిగిపోయారు. హోలీ జడ్జి వారసులారా, హోలీ జడ్జి సంతానమా, ఆ దురాత్మ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ద్రాక్షరసం తాగు వాళ్ళతో సహవాసము చెయ్యొద్దు అని చెప్పింది బైబిల్. అంటే ఇప్పుడు మందు తాగడం మంచిదనా చెడ్డదనా? చెడ్డది. నంబర్ 2 ఒకసారి ఇదే మాట గురించి 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి, మీకు చూపించాలా. బైబిల్ మద్యపానం గురించి ఏమని చెప్తుంది? 1 కొరింథీ పత్రిక 5:11. ఈ సబ్జెక్టులు వచ్చినప్పుడు మనకు టైం ఉంటే బాగా మాట్లాడుకోవచ్చు. అక్కడ అల్లూరు ఏమో రమ్మని పిలుస్తా ఉంది, ఫోన్లు చేస్తారు. ఇంకా 5వ అధ్యాయం 11వ వచనం ఏముంది? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా, అంటే మందిరంలో సంఘంలోకి వచ్చిన విశ్వాసి అనబడేవాడు ఎవడైనా జారుడుగా ఉండకూడదు, లోబిగా ఉండకూడదు, విగ్రహారాధకుడిగా ఉండకూడదు, తిట్టుబోతుగా. ఇదొక పోతు, తిట్టిపోతు. మనం ఇందాక తాగుబోతు, తిరిగిపోతూ, తిండిపోతే మాట్లాడుకున్నాం. ఇప్పుడు తిట్టిపోతు ఉందనా? అక్కడ తిట్టిపోతుందా? తిట్టిపోతే అదొక దురాత్మ. ఆ దెయ్యంగా పట్టిందంటే నోట్లో నుంచి బాణాలు వస్తూ ఉంటాయి. ఇంకింతే. ఆ మాట్లాడిన వాళ్ళ కింద పడి బొల్లాడుతుంటారు, ఏడుస్తుంటారు. తిట్టేది కూడా ఒక దురాత్మ. మీ నోళ్ళలోంచి ఆ దురాత్మ పో ఏసునామలో. తిట్టిపోతుగా కానీ, ఇదిగో త్రాగుబోతుగా కానీ, దోచుకొనుగా వాడు కానీ ఉన్న ఎడలా సంఘంలో, మందిరంలో ఈ రకాలలో ఎవరైనా ఉంటే, ఏడు జారుడు, లోభి, విగ్రహారాధకుడు, తిట్టిపోతూ, తాగుబోతూ, దోచుకునేవాడు ఎవరైనా అట్లాంటి వాళ్ళు అయి ఉంటే సంఘంలో ఉన్నట్టు వాడితో కూడా మీరు సాంగత్యం చేయొద్దు. సంఘంలో ఉన్నట్టు వాడితో మీరు భోజనం కూడా చేయొద్దు. ఆ రోజుల్లో పౌలు అంత ఖండితంగా చెప్పాడు, సంఘంలో తాగుబోతున్నాడా వాడితో స్నేహం చేయదు మీరు అని. సంఘంలో కూడా ఉండేవాడిని వెలియమని చెప్పాడు. అంటే తాగుడు మంచిదా చెడ్డదా? చెడ్డది, దేవునికి ఇష్టం లేదు. 3వ సంగతి అంటే 2వదిలే. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం.
బిడ్డలారా, నేను ఆపేస్తాను, ఎందుకంటే దీని గురించి మనం వివరంగా చెప్పుకుంటే బాగుంటుంది. వచ్చే వారం దీన్ని కొనసాగిద్దాం వీలైతే. ఇంకొక 10 నిమిషాల్లో 5 నిమిషాలు అయిపోయింది, నేను ముగిస్తా. ఇక మనం ఆపేసుకుందాం. సామెత గ్రంథం 31:4 ఏముంది? సామెత 31:4 ఏముంది? ద్రాక్షారసము త్రాగుట రాజులకి తగదు, లెమూయలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. రాజ్యాన్ని పరిపాలించే రాజులు తాగుబోతులే ఉండకూడదంట. తాగుబోతులు రాజ్యాలే ఎక్కారనుకో, సింహాసనాలు ఎక్కారనుకో, రాజ్యములో ఉండే వాళ్ళందరికీ మద్యపానం బాగా పోస్తారు. ఇంకా దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఎక్కువ దేని మీద వస్తుంది చెప్పండి? దేని మీద వస్తుంది? మగవాళ్ళందరికీ పోస్తున్నారు, పురుషులకి తీసుకొచ్చి చేస్తారు. తగ్గించు, మీకు నేను రేటు తగ్గిస్తాను ఒక ఆయన, రేటు పెంచేది ఒక ఆయన, ఆ బ్రాండు ఈ బ్రాండు. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినిపోతున్నాయి. అధికారులకి తాగడం తగదని దేవుని వాక్యం చెప్పింది. అధిపతులకి త్రాగడం, తాగుబోతుతనం తగదు. రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళకే తాగొద్దురా అని దేవుడు చెబితే, చర్చిలోకి వచ్చి యేసు రక్తంలో కడగబడిన క్రైస్తువులకి తగద్దమ్మదే? తగదు. నేను ఒప్పుకొని నేను తాగాల్సిందే అన్నావంటే మూత ఒక పక్కకి, కళ్ళు ఒక పక్కకి, ముక్కు ఒక పక్కకి తిరగతాయి తొందరలో. మీరు అంత దూరం బాగుందే మారు మనసు పొందుదురుగాక. నా బిడ్డలారా, ఇంత బాగా చెప్పిన తర్వాత కూడా మీరు మారకుండా ఉంటారని నాకు గ్యారెంటీ. మీరు మారిపోతారంతే. అక్కడక్కడ ఒకరో ఇద్దరో ఉండొచ్చు, అప్పుడప్పుడు ఎఫెక్ట్ తగలొచ్చు. అన్నా అక్క, ఈరోజు నువ్వు మారిపోయేస్తున్నాము అంతే. ఇంకా ఏం చెప్పింది బైబిల్? 28వ అధ్యాయం యెషయా గ్రంథం, 28వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం ఏముంది? త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్ష రసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు శ్రమ. ఇది మీకు అర్థమవకపోయినా ఒక్క మాట చెప్పాలంటే, త్రాగుబోతులకు శ్రమ. ఏ పోతు ఫీల్ అవ్వబాకండక్క, ఏ పోతు? తాగుబోతులకి ఆశీర్వాదం, శ్రమ. ఆశీర్వాదం అని కానీ రాసి ఉంటే మనందరం గ్లాసులు పట్టుకొని వేస్తున్నామలో ఆడవాళ్ళు కూడా పోసి ఉండేవాళ్ళవి, ఎక్కడే తయారు చేసి. తాగుబోతులకు మీకు ఆశీర్వాదం అని అంటే ఇంకెట్టుండేదే? బైబిల్ చెప్పింది, తాగుబోతులకు ఎఫ్రాయిమీలకి శ్రమ. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో తాగుబోతుని బిరుదు పొందుకుంది ఈ గోత్రమే, ఎఫ్రాయిం గోత్రం. యోసేపు గారి చిన్న కొడుకు ఎంత బిరుదు పొందుకున్నాడో. ఎఫ్రాయిమీలు ఎవరంటే తాగుబోతు పంజాల్లో ఫస్ట్ ప్రైజు. తాగుబోతులకు ఎఫ్రాయిమీలకి శ్రమ. అక్క, చెల్లిలా, తమ్ముడా, మద్యం తాగిన, కళ్ళు తాగిన, సారాయి తాగిన, బ్రాందీలు తాగిన, విస్కీలు తాగిన, ఏమి తాగినా, మత్తు కలిగించే పదార్థాలు ఏవి తాగినా అవి శ్రమ. ఇప్పుడు చెప్పండి, మన అంగడిలో బీడీలు అమ్మితే మనకు శ్రమ కాదా? మన అంగడిలో సిగరెట్లు అమ్మితే, మన అంగడిలో బ్రాందీ బాటిల్ అమ్మితే తాగినోడికి శ్రమ అన్నప్పుడు అమ్మినోడికి శ్రమ ఉండదా? అది అట్ట పాస్టర్ గారు, అది వ్యాపారంగా చూడాలా? అంత లేదు. యుద్ధం చేసినోడికి ఎంత జీతమో, సామాన్ల దగ్గర కాపలా ఉన్నోడు కూడా అంతే జీతం. తాగినోడికి ఎంత జీతమో, తాగేదాన్ని అమ్మినోడికి కూడా అంతే జీతం. పాస్టరా ఇటకన్నా వాక్యం చెప్పినప్పుడు మీ చర్చికి ఎవరు రారు? యేసు రక్తమే జయం. ఏం చేద్దాం మనం? ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు రూల్ చెప్పేసేయాలా. ఇక ఆ తర్వాత ప్రజలు ఇష్టం. ఇస్రాయల్ పాస్టర్ వస్తున్నాడు, మే తీ తొందరగా తీ ఈ హాన్స్ ప్యాకెట్లు తీ, తొందర సర్ది, బీడీలు తీసేయి సార్, ప్రాంతం వస్తున్నాడు, తీసేయి. పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుందాం. ఈ ఇస్రాయల్ పాస్టర్ కళ్ళలో పడ్డామా, రేపు చర్చిలో ఉంటాం. మాట చెప్పను. ఇంతకుముందు చెప్పాను కానీ ఇంకా చెప్పనమ్మా. మీరు ఏం చేసినా గుండెలో పెట్టుకుంటా, అప్పుడప్పుడు టైం వచ్చినప్పుడు ఇట్లా వదలుతా అంతేగాని ఇంకెవరికి చెప్పను. మారు మనిషి పొందే నేను. మీరు నా పెట్టలే కదా, మీరు మారాలని. మన సంఘంలో దేవుని కృపను బట్టి ఎవరు అమ్మట్లేదు. ఒకవేళ తెలిసి తెలియక ఎక్కడైనా జరిగితే మారాలని కోరుకుంటున్నాను. మత్తు పదార్థాలు అమ్మిన వాళ్ళకి ఒకటే శిక్ష, దాన్ని తాగిన వాళ్ళకి ఒకటే శ్రమ. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని కొరకు కోట్ల రూపాయలు వద్దు, లక్షల రూపాయలు వద్దు. దేవుడిచ్చే 500 చాలు నీకు, దేవుడిచ్చే 1000 రూపాయలు చాలు. నీతిగా బతుకుతాముడా, నీతిగా సంపాదించుకో, కష్టపడి సంపాదించు. నీ వ్యాపారాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. ఇంకా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. ఆడేం రాయబడిందంటే, మద్యపానం గురించి పేతురు గారు చెప్తున్నారు సంఘానికి, తాగుబోతానం గురించి పేతురు గారు చెప్తున్నారు సంఘానికి. ఏం చెప్తున్నారు తెలుసా? అదిగో, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, బిడ్డరా ఒక మాట ఏనండి, అల్లరితో కూడిన ఆటపాటలు,
త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచునుటకు గతించిన కాలమే చాలు అని రాయబడింది. ఇక్కడ బాగా వినండి, అట్టే పెట్టి మొదలైన వాక్యాన్ని ఒకసారి ఉండి ఇదే ఉండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తాగుడుకు గురైపోతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి త్రాగుబోతు దురాత్మ వస్తుందో, అతను తాగుతూ ఉండగా అతనికి తెలియకుండా ఏమైపోతాడో తెలుసా? అతనిలోకి పోకిరి చేష్టలు వచ్చేస్తాయి. చెప్పండి, ఏ చేష్టలు వస్తాయి? దేవసేనమ్మ ఏంటో తల తాగుబోతులకి ఏ చేష్టలు వస్తాయి? పోకిరి చేష్టలు. మరదలతో సరసాలు ఆడుతుంటారు. ఏమే ఏందో ఈరోజు మరి కలకలకుండావే. ఎవరితోటి? మరదలతోటి, వరుసలతో. ఇంక చెచ్చుకొచ్చాయని సంగతి చెప్తున్నాను నేను. చెచ్చుకొచ్చాయని సంగతి అదొక రకంగా చెక్కగా నవ్వుతాడు. పొళ్ళు తెరిస్తే ఎర్రగా ఉంటాయి. తాగి నవిలి 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 పోయేసి పెయింట్ కొట్టించుకొచ్చుకుని, నా ఎందుకురా మారు మనిషి పొందక ముందు తాగి ఇంకా ఎందుకు మనకు అది? నైనా బెదరు. మరదలను చూస్తే సరసాలు ఆడాలనిపిస్తుంది. మామలను చూస్తే సరసాలు జోకులు వచ్చేస్తాయి నోటికి. మామ ఒక్కసారి చూడు మామ, ఇట్టా ఎప్పుడు అక్కనే వస్తావేంది మామ, ఒకసారి నన్ను చూడా. హే చచ్చిపోతే ఏంది ఆ మాటలకు? తాగుబోతు డేవిడ్. త్రాగుడు కనుక మనకు అలవాటు అయిందంటే పోకిరి చేష్టలు, పోకిరి మాటలు వచ్చేస్తాయి. నెక్స్ట్ దురాశ. ఆశ కాదు, దురాశ. వాడు బీరువా కొన్నప్పుడు మనం 4 బీరువా కనవాలే, మంచం కనప చెయ్యాపులో కొను. మాయ్ తాగుబోతుండే, తాగులో డిగ్రీ ఉంది, ఒక భార్య ఏం తెలిపోతే ఉండా ఇంకో దాన్ని సెట్ చేసుకుంటా. దురాశలు, మద్యపానం వల్ల ఇన్ని వచ్చేస్తాయి. అల్లరితో కూడిన ఆటపాటలు. 4 బాటిల్ తాగి రికార్డర్ పెడతాడు, టేప్ రికార్డర్ పెడతాడు. ఇక్కడ ఎగురు, మామూలు ఎగురులయ్యా. ఒకసారి ప్రార్థన పోయా, గొలవిది కాళ్ళకి పాము డ్యాన్స్ చేస్తున్నారు తాగి. వాళ్ళు ఒకప్పుడు మన చర్చికి వచ్చిన వీళ్ళే టింగర డెంగర 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 కింద పడి ఇట్లా కొడుతున్నారు కింద నేలకి తాగి. దేవుని బిడ్డలు పాస్టర్ చూస్తే ఏమవుతారా? ఎంతకాలం భయపడదాంరా? పాస్టర్ భయపడే లేదు ఈరోజు. నాగిని డ్యాన్స్ పాస్టర్ ముందే, నా ముందే నేను నవ్వుకుంటా పోయి ఏం చేద్దాం? ఇంకా బిడ్డలు అట్లా దారిపోయినప్పుడు ఏం చేయగలుగుతామండి? తండ్రికి బాధే కదా, ప్రభువా నిలబెట్టలేకపోయిన వాళ్ళని. చెప్పక టైపేరేమో, చెబితే అర్థం చేసుకుంటారేమో అని ఇంకా కసి వచ్చేసింది. ఇప్పుడు నా ముందే నాగిని డ్యాన్సులు వేస్తారు వచ్చి రాబోయే రోజుల్లో. తాగితే అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చేస్తాయి. తాగుడు వల్ల ఆశీర్వాదం కంటే శాపం ఎక్కువ. ఆశీర్వాదం కంటే ఆశీర్వాదం ఏడన్నా అక్కడ. ఆ తర్వాత ఏముందమ్మా? చెయ్యదగని విగ్రహ పూజలు. తాగుబోతులకి విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు కూడా పొందుతారు. వీటన్నిటిలో మీరు ఎప్పుడు నడుచుకున్నారో తెలుసా? ఇవన్నీ మీలో ఎప్పుడున్నాయో తెలుసా? మీరు అన్ని జనులుగా ఉన్నప్పుడు మీలో ఉన్నాయి. ఇవన్నీ అన్ని జనుల ఇష్టాలు. యేసును ఎరగని వారికి కోరికలు ఉంటాయి. పోకిరి చేష్టలు, సరదాలు, సరసాల మాటలు మాట్లాడాలని వాళ్ళకుంటుంది, మీకు ఉండకూడదు. మరదలతో మామలతో సరసాల మాటలు మాట్లాడాలని వాళ్ళకుంటుంది, మీకు ఉండకూడదు. తాగుబోతులుకుంటే ఇవన్నీ ఒకప్పుడు చేశారు, ఇక వద్దు. గతించిన కాలమే చాలు. విశ్వాసులారా, గతించిన కాలమే చాలు. మళ్ళీ ఎందుకు వాటిలో పడి మళ్ళీ తెచ్చుకుంటారు దాన్ని? వద్దు వద్దు వద్దు. అది ఆశీర్వాదం కాదు, శాపమని పేతురు గారు సంఘానికి అరిచి చెప్తున్నాడు ఆ రోజు విశ్వాసులకి. ఆ రోజుల్లో కూడా మార్పు పొందిన వాళ్ళు మళ్ళీ తాగుడులో పడిపోతే వాళ్ళకి ఈ మాటలు చెప్తున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మద్యపానము వలన కలిగే శాపాలు ఎట్టుంటాయో వచ్చే వారం చెప్తాను మీకు. మద్యపానం వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమైపోతాయో, సాతానుగాడు ఒక మనిషిని ఎంత నాశనం చేసేస్తాడో రెఫరెన్స్లో నుంచి మీకు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇంచుమించు ఒక 10 రెఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు. ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పానో ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు పెట్టుమా మద్యపానం అనేది, అవి రాసి పెట్టాం కదా. మద్యపానం ఇదిగో చూడండి. ఫస్ట్ నెంబర్ 1, ద్రాక్షరసం త్రాగే వాళ్ళతో మనం పొరపాటున స్నేహము చేయకూడదని గుర్తుపెట్టుకోండి. రెండోది, ద్రాక్షరసం త్రాగడం రాజులకి అధికారులకి బొత్తిగా తగదు. రాజులకే తగదంటే క్రైస్తవులకు అసలు బొత్తిగా తగదని గుర్తుపెట్టుకోండి. మూడోది, త్రాగుబోతులకు శ్రమ అని గుర్తుపెట్టుకోండి. నాలుగోది, మద్యపానము, త్రాగుబోతుల విందులు, ఈ విషయాలు మొదలైన వాటి యందు నడుచుకోవడం. ఇక గతించిన కాలం చాలు. మళ్ళీ మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి శేష చాలు, వద్దు చాలు, గతించిన కాలం చాలని పేతురు గారు బ్రతిలాడుకుంటున్నట్టుగా నేను కూడా మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నాను. అమ్మా, ఎవరిలోనైనా ఆ డిఫెక్ట్ ఉంటే, తాగుబోతులంటే మత్తు పదార్థాలు కలిగించాడంటే ఒక సీస బ్రాందీ సారా ఇయే కాదు, ఆకు ఒక్క కూడా అదే, సొట్ట కూడా అదే. నువ్వు ఏది వేస్తున్నావో,
ఇప్పటికీ ఒక బిడ్డ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియట్లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెట్టు త్వరలో పెట్టి చచ్చి పక్కనే ఉన్న చెట్టు త్వరలో పెట్టి ఏంది హాన్స్ ప్యాకెట్లు మడతేసి లోపల పెట్టి నూరు పొక్కలిచ్చుకొని చర్చిలోకి వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ ముసుగు హల్లెలూయా అంటది, అందరితో పలిచి శోధం అంటది, హల్లెలూయా అంటది. రావట్లా బయటికి, దాంట్లోంచి బయట పట్ల. నేను ఎంత ప్రార్థన చేసినా ఆ బిడ్డ మాకు లోపట్ల. యేసు నామంలో అటువంటి వారికి దేవుడు విడుదల ప్రసాదించును గాక. ఆ ప్యాకెట్ల నుంచి మీద మనసు యేసు నామంలో కూలిపోవును గాక. ఆ దురాత్మ పారిపోవును గాక. ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా దురాత్రే సైతాన్గా ఈరోజు నీ సంగతి మొత్తం బయటపడిపోయింది. నా బిడ్డల్లో నువ్వు ఎవరిలో దాక్కున్నా, వరే ఏం పేరు ముఠామేశ్వరే, యేసు నామంలో సంఘ బిడ్డలో బయటికి పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే విడిచిపో. యేసు నామంలో విడుదల కలుగును గాక. బిడ్డలారా బైబిల్ మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఎలా భయంకరమైన తాగుబోతు తాగి మంచం మీద పడుకోన్నప్పుడు చంపేశారు. త్రాగుడు మనకి, మద్యపానం మనకి మంచిది కాదు. ధూమపానం మంచిది కాదు. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమని, క్యాన్సర్ కారకమని గవర్నమెంట్ వాళ్ళు గొంతుది చెప్తున్నా కూడా ఇంకా మనకు అర్థం కావట్లేదంటే దురాత్మ బట్టి ఉంది. ఆ దురాత్మ మనల్ని వదిలిపోవున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఒక్క చిన్న మాట తమ్ముడా, ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అయ్యా, ఆ బలహీనత నన్ను వెంబడిస్తుందయ్యా, నాకైతే దాంతో నివాసం చేయడానికి ఇష్టం లేదు, నన్ను క్షమించి నాకు సహాయం చేయని అడిగితే నీ అంతటి నువ్వు బయటపడలేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యందించి ఆ అలవాట్లలోంచి, దుష్ట అలవాట్లలోంచి లేపుకుంటాడు. ఈరోజు నీకు సంపూర్ణ విడుదల ప్రసాదిస్తాడు యేసు నామములో. నువ్వు నిజంగా కన్నీళ్లు విడిచి దేవుని క్షమాపణ అడిగితే ఎంతవరకు నువ్వు తాగిన తాగుడు మొత్తాన్ని కడిగి అవతల పడేస్తాడు యేసు నామములో. ఇక మరలా నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నీ పాపం అంతటిని క్షమించి పసి బిడ్డలాగా మరలా తన ముందు నిలబెట్టుకున్నటకు ప్రేమ కలిగిన దేవుడు. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మారకపోతే అదిగో రాజులకు పట్టిన స్థితి పడాల్సి వస్తుంది. కాబట్టి క్షమాపణ అడగండి. స్త్రీలు కానీ పురుషులు కానీ, మీ బంధువులు ఎవరైనా ఉన్నారా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ప్రార్థన చేయండి అమ్మా. ఈ ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుని ఈ మాటలు ముగించుకుందాం. దేవుడి ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం బిడ్డలారా.